అసలేంటి గజపతి నగరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మేమేం చేయగలుగుతామన్న ఒక ఇంప్రెషన్ అయితే పబ్లిక్‌లో ఉంది. సో, ఈ విలేజెస్‌లో పీపుల్ ఏం కోరుకుంటున్నారు? వాట్ దే నీడ్? ఫర్ మీ గజపతి నగరంలో అయితే దే వాంటెడ్ ఓన్లీ ఎ పీస్‌ఫుల్ లైఫ్. నేను విలేజెస్‌లో చాలామంది విన్నాను ఇక్కడ గజపతి నగరంలో. పంచాయతీ వచ్చిందంటే పాలిటిషియన్ దగ్గరికి మాత్రం పోకూడదురా బాబు అనుకుంటున్నారు. ఇలా ఎందుకు తయారైందంటారు? గత 5 ఏళ్లుగా ఏ ఏ రకమైన అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా? ఏంటి? ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్లలో రూరల్ డెవలప్‌మెంట్‌లో అయితే మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. అంటే ప్రజలు సంక్షేమం కోరుకుంటున్నారా? అభివృద్ధిని కోరుకుంటున్నారా? విషయం ఒకటి ఇస్తే సరిపోదు. అభివృద్ధి కూడా ఉండాలనేది నేను అంటాను. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనం ఉన్నాం గజపతి నగరం. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. యువకుడు అమెరికా నుంచి గజపతి నగరం వచ్చి అభ్యర్థిగా టికెట్ అయితే వచ్చింది. మరి ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? వాళ్ళ ఫ్యామిలీ కూడా పాలిటిక్స్లో ఉన్నది. మరి వాళ్ళని చూసొచ్చారా? అసలేంటి గజపతి నగరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? శ్రీనివాసరావు గారి మాటల్లోనే విందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ఏంటి మీరేమో మంచి చూస్తేనేమో అదేదో 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు లాగా ఉన్నారు. ఇక్కడేదో చేద్దాం అన్నట్టుగా వచ్చినట్టున్నారు. అమెరికాలో హ్యాపీగా ఉండొచ్చుగా. ఎందుకొచ్చారు ఇండియా? ఎందుకు ఈ పాలిటిక్స్ మీకు? నేను 20 ఇయర్స్ బ్యాక్ యూఎస్ వెళ్ళాను. వేరేస్ 9 ఇయర్స్ బ్యాకే ఇండియా రావడం జరిగిందండి. అంటే ఇక్కడికొచ్చి మా ఫ్యామిలీ తాలూకు లెగసీ కంటిన్యూ చేద్దామని ఆలోచనతో బ్యాక్ వచ్చాను. ఏదో ఒకటి ఇక్కడే ఒక ఇండస్ట్రీ సైడో లేకపోతే ఇంకేదైనా డెవలప్మెంట్ ఇక్కడ ఆస్పెక్ట్స్లో, ఎందుకంటే ఇక్కడ మేము ఉన్నతమైన ఫ్యామిలీ. తాతయ్య గారు ఇచ్చిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ బేస్ చేసుకొని ఇక్కడే సొంత ఊరికి వచ్చి సొంత ఊరిలో ఉంటే బాగుంటుందని ఆలోచనతో రావడం జరిగింది. అయితే ఈరోజు పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక యువకుడు రాజకీయాల్లో వస్తే బాగుంటుందన్న ఆలోచనతో కొత్త అభ్యర్థులను వాళ్ళు ఎంపిక చేసి ఈరోజు మా కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా బాబాయ్ గారు డాక్టర్ కే నాయుడు గారు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నవారు. అయితే కొత్త జనరేషన్ పరిచయం చేస్తూ కొత్త అభ్యర్థిగా నన్ను ముందుంచి ఈరోజు రాజకీయాల్లో తీసుకొచ్చారు. అయితే మరీ ముఖ్యంగా నేను తాతయ్య గారు ఫ్యామిలీ తాలూకు లెగసీ కంటిన్యూ చేస్తూ తాతయ్య గారు, ఫాదర్, అలాగే బాబాయ్ గారు ఈరోజు మూడో తరంగా నన్ను పరిచయం చేస్తూ రాజకీయ లెగసీ అనేది ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ. రాజకీయాలు అనేది ఒక కుటుంబ వ్యవస్థ. తెలుగుదేశం అనేది ఒక పెద్ద కుటుంబం. అలాంటి కుటుంబ సభ్యులందరినీ లీడ్ చేస్తూ ఈరోజు ముందుకెళ్ళమని నాకు ఆదేశాలు కల్పిస్తూ ఈరోజు నేను ముందుకెళ్తున్నాను. తాతయ్య గారు ఏ రకంగా అయితే ప్రతి మనిషిని హ్యూమన్ టచ్ ఇచ్చి చేశారు, ఫాదర్ ప్రతి కార్యకర్తకి కష్ట నష్టాల్లో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు బాబాయ్ గారు కూడా నియోజకవర్గంలో మంచి అభివృద్ధి పనులు చేశారు. ఇవన్నీ కలిపి ఈరోజు కొండపల్లి శ్రీనివాస్ అనేది రాజకీయాల్లో వస్తే ఈ మూడు కలిపి చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఈరోజు ముందడుగేసి రాజకీయాల్లో రావడం జరుగుతుంది. కొండపల్లి పైడితల్లి నాయుడు గారు 2 సార్లు ఎంపీ, ఒకసారి జెడ్పీ చైర్మన్. సో మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన అప్పటికే ఎంపీ అయిపోయి ఉంటారు. అవును. మీకు అప్పుడు చూసినప్పుడు ఏమనిపించిందంటే తాతయ్యలాగా మనం కూడా చాలామంది ఇంటికి వస్తూ ఉంటారు. అంటే ఇది రూరల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడంతా వస్తూ ఉంటారు. బాబాయ్ని చూసుంటారు. అదే చాలామంది రావడం, ఏదో మనం కూడా పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది ఇట్లా అనేది ఏమైనా అనిపించిందా అప్పట్లో చిన్నప్పుడు? అలాగే అనిపించలేదు సార్. కాకపోతే మాకేంటంటే తాతయ్య గారు చేస్తున్నప్పుడు ఎంతోమంది ప్రతి గ్రామం నుంచి వచ్చి ఆయనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే 87లో ఆయన ఫస్ట్ టైం రాజకీయాల్లో దిగినప్పుడు యావత్ మండలం అంతా కూడా మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నప్పుడు యావత్ మండలం అంతా కూడా ఆయన చేయడం చూశాను నేను. అదొక కుటుంబంగా ప్రతి ఈవెంట్ కూడా వాళ్ళు వచ్చి ఆయనకు బలపరిచేవారు. అదేవిధంగా తాతయ్య గారు కూడా వాళ్ళందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ఒక అభిమానపూర్వకంగా కష్టంలో ఉండి చూసేవారు. అయితే నేను చూసినప్పుడల్లా కూడా ఇంత అభిమానాన్ని తాతయ్య సంపాదించుకున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆయన తాలూకు యానివర్సరీ సెలబ్రేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆయనకి పూలమాలేసి ఆయన స్మరిస్తూ ఆ ఈవెంట్ రోజు మా ఇంటికి రావడం జరుగుతుంది. అంటే అది ఎంత ఆస్తున్నా అది ఆ కీర్తి అనేది అందరికీ రాదు. కేవలం ఆ హ్యూమన్ టచ్ అనేది ఆయన ఇచ్చారు కాబట్టి ఆ కీర్తి ఆయనకు వచ్చిందని ఖచ్చితంగా భావిస్తున్నాను.
సో అంటే మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా విలేజ్లో ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, చాలా కాలం అయింది. విలేజెస్లోకి వెళ్తుంటే అనిపిస్తుంది మీ తాతగారి, మీ బాబాయ్, మీ నాన్నగారి గురించి చెప్తుంటే మీకు అనిపిస్తుంది ఇగో ఇది నాన్నగారు, తాతయ్య గారు చేపించిన బ్రిడ్జి, లేకపోతే అవును. ఇది ఆయన డెవలప్మెంట్ ఇలాంటి. అవును. హౌ డు యూ ఫీల్, ఎట్లా అనిపిస్తున్నాయా అని చూస్తుంటే? ఖచ్చితంగా బాగా అనిపిస్తుంది కదా సార్, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేటప్పుడు ఒక తాతయ్య గారిని స్టార్ట్ చేస్తే, మీ తాతగారు మా ఊళ్ళో 90స్లో ఇల్లులు కాలిపోతే వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఎడ్ల బండ్ల మీద దుప్పట్లు, ఫుడ్ అంతా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా యాజ్ అన్ ఎన్జిఓ, యాజ్ నాట్ యాజ్ అ పొలిటీషియన్. ఎస్. కుటుంబాన్ని తరపున నిలబడి వాళ్ళందరికీ కూడా సాయం చేశారనేది ఒక 6-7 గ్రామాల్లో నాకు చెప్పారు. అదేవిధంగా ఫాదర్ కొన్ని కొన్ని విషయాల్లో అయితే తగు తీర్చడంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, కుటుంబ సభ్యుల ఇబ్బంది వచ్చినా ఈయన దగ్గరుండి అందరినీ కలిపే విధంగా తీసుకెళ్తారు. అదేవిధంగా బాబాయ్ గారైతే ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు చాలా విలేజెస్లో సీసీ రోడ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్లో కానీ, బేసిక్ కమ్యూనిటీస్ మీద చాలా బాగా వర్క్ చేశారు. ప్రతి రోడ్లో కూడా ఆయన చేసిన మార్క్ అనేది లేకుండా లేదు. ఇప్పటికీ అవే కనిపిస్తున్నాయి, మీరు తిరుగుతుంటే కనిపిస్తున్నాయి? అవే ఉన్నాయి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో అవే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ళలో రూరల్ డెవలప్మెంట్లో అయితే మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇదివరకు ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తే వచ్చి వాళ్ళ దగ్గర పంచాయతీ అంటే ఇక్కడ తీర్చుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను విలేజెస్లో చాలామంది విన్నాను, ఇక్కడ గజపతి నగరంలో పంచాయతీ వచ్చిందంటే పాలిటీషియన్ దగ్గర మాత్రం పోకూడదురా బాబు అనుకుంటున్నారు. అంటే పంచాయతీని పెంచి అది ల్యాండ్ ఇష్యూ అనుకోండి, ల్యాండ్ కొట్టేసి పని ఇలా ఎందుకు తయారైందంటారు? ఒకప్పుడేమో పంచాయతీ వస్తే ఓ పెద్ద మనిషి, ఓ దగ్గరలో ఉన్న ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యేలు, మీలాంటి మీ ఫ్యామిలీ లాంటి ఓ పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలాంటి భయపడుతున్నారు, ఎందుకని అంటారు? అంటే జనరల్గా ఏంటంటే యాన్సిస్టర్గా చూసుకుంటే ఒక విలేజ్ నుంచి ఒక తగు కోర్టుకి వెళ్ళాలంటే అది ఎంతో అవమానంగా ఫీల్ అవ్వరు. సో ఏదున్నా విలేజ్ పెద్దల దగ్గర కూర్చొని మాట్లాడి సెటిల్ ఆలోచన చేసేవారు. ఎందుకంటే ఏ కుటుంబం కూడా కోర్టు ద్వారా నష్టపోయే పరిస్థితి కనిపించకూడదు. అంటే కోర్టు ఫీజెస్, లాయర్ ఫీజెస్ ఇవన్నీ కూడా ఏ కుటుంబానికైనా ఆర్థికంగా అది చాలా వీక్నింగ్ చేస్తుంది, అంటే ఫైనాన్షియల్గా వీక్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఊరు పెద్దల దగ్గర ఒక సమన్వయం చూసుకొని చేసుకునేవారు. అయితే ఈరోజు అటువంటి సమన్వయం చేసే వ్యక్తులు కొంచెం తక్కువయ్యారు కాబట్టి ఈరోజు ఎక్కువగా శాతం వాళ్ళు కోర్టులు ఆశ్రయించడం, లేకపోతే ఆ వ్యక్తి ఎవరైతే తగు సాల్వ్ చేద్దామని ఉన్న వ్యక్తి తగు చెప్పినా కూడా ఇరుపక్షాల్లో కూడా ఐక్యత రాకుండా వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది అంతే. సో మీరు తిరుగుతున్నారు నియోజకవర్గంలో, గత 5 ఏళ్ళుగా ఏ ఏ రకమైన అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా? ఏంటి ఇష్యూస్ ఏం ఫేస్ చేస్తున్నారు పబ్లిక్? ఏం చెప్తున్నారు మీకు, అసలు మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నారు? సో మేజర్ పోర్షన్ ఆఫ్ ఇష్యూస్ నాకు వచ్చేది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. మనం అంటే గత 20 ఇయర్స్గా మీరు చూసుకుంటే లిటరసీ రేటు బాగా పెరిగింది. మా జిల్లాలో, మా నియోజకవర్గంలో లిటరసీ రేట్ అనేది బాగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడం ఉన్నారు. అదే ఇంతమంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ 20 ఇయర్స్ చూసుకుంటే ఎక్కువగా రైతాంగ కుటుంబాల కింద కన్వర్ట్ అయ్యారు. కానీ ఇప్పుడేంటి ఎక్కువ శాతం గ్రాడ్యుయేట్స్ అయ్యారు, పీజీలు చేస్తున్నారు, చదువుకుని ఉన్నారు. అయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పరిధిలో అయితే మాత్రం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అదే సేమ్ టైం బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి ఫెయిల్ అయింది. అంటే ఏవో తూతూ మంత్రంగా ఏదో హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ కంప్లీట్గా దాంట్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా చేయలేదు. అట్ ద సేమ్ టైం మీరు రైతు భరోసా కేంద్రాలు అన్నారు, రైతు భరోసా కేంద్రాలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నాయి. అంటే ఇంకా చాలా అభివృద్ధి అనేది ఇంకా చాలా కంపేర్ టు అదర్ స్టేట్స్ చూసుకుంటే మనం చాలా వెనకబడి ఉన్నాం అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. సో ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబాటుతనం, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, మళ్ళీ అందులో మీది మరింత రూరల్ విలేజ్. విజయనగరం టౌన్కి దగ్గరగా ఉన్నప్పటికి కూడా గజపతి నగరంలో అనేది చూసాం విలేజెస్ ఎక్కువ. సో ఈ విలేజెస్లో పీపుల్ ఏం కోరుకుంటున్నారు, వాట్ దే నీడ్? ఫర్ మీ గజపతి నగరంలో అయితే దే వాంటెడ్ ఓన్లీ పీస్ఫుల్ లైఫ్. అది లేదు ఇప్పుడు. పీస్ఫుల్ లైఫ్ అంటే మంచి దగ్గరలో ఏదైనా చిన్న ఉద్యోగం, పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. చిన్న ఉద్యోగం ఉంటే సరిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఫ్యామిలీ కొనసాగిస్తే బాగుంటుందని ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ నాకైతే ఓవర్ అంబిషియస్గా ఎవరూ లేరు. వాళ్ళకున్న పరిధిలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. అది ఈ ప్రభుత్వంలో ఏమవుతుందంటే
ప్రతిదీ కూడా కష్టమైపోతుంది. ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఇంట్లో ఏదో సంక్షేమం అని చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద డిపెండెన్సీ అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఈరోజు మీరు చూస్తే గ్రామాల్లోని భయపడుతున్నారు. ఏదైనా పెన్షన్ తీసేస్తామన్నా లేకపోతే ఏదైనా స్కీమ్‌లో అనర్హులు చేస్తామని అనగానే వీళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈ సంక్షేమం మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఆర్థిక పరమైన ఇన్‌కమ్ సోర్సెస్ ఏవైతే ఉందో ఈ గవర్నమెంట్ పెంపొందించే విధంగా ఫెయిల్ అయిందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇన్‌కమ్ సోర్సెస్ అనేవి పబ్లిక్‌లో లేవు. ఉద్యోగాలు లేవు. బిజినెస్‌లు పెట్టుకున్న వాళ్ళందరూ నష్టం అవుతున్నారు. లేకపోతే ఇంకేదైనా ఎక్కడికైనా ఏదైనా చేయాలన్నా కూడా సరైన ఇన్‌కమ్ సోర్సెస్ ఖర్చు తగ్గ ఇన్‌కమ్ అయితే రావట్లేదు. అయితే ఈ సంక్షేమం అని పేరు చెప్పి ఈరోజు ఏదో ఇస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఆ ఫ్యామిలీ నిలబడడానికి, హ్యాపీగా ఉండడానికి సరిపోవట్లేదు. మీరు అదే చూసుకుంటే ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటే భయపడిపోతున్న పరిస్థితి ఈరోజు. ఈరోజు పెళ్లి ఏదైనా చేద్దాం, ఇంట్లో పెళ్లి చేద్దామన్నా లేకపోతే ఏదైనా హాస్పిటల్ పరిస్థితి వస్తే హాస్పిటల్ ఖర్చులు ఎలా మీట్ అవుతాం అని భయం అయితే మాత్రం ప్రతి పేదవాడి దాంట్లో ఉందనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. రెండోది ఇక్కడ డెవలప్‌మెంట్ విషయంలో చాలా వెనకబడి ఉంది. ఇంకా మీరు తెలుగుదేశం పార్టీ గాని, మీ బాబాయ్ గారు, మీ తాతయ్య గారు ఏసిన డెవలప్‌మెంట్ వర్క్సే గాని లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నో డెవలప్‌మెంట్ అంటున్నారు. అంటే ప్రజలు డెవలప్‌మెంట్‌ని చూస్తున్నారా? సంక్షేమం చూస్తున్నారా? అంటే కొత్తగా సంక్షేమం, అభివృద్ధి మీ ఇంటికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అవును. ఇక్కడున్న ఎమ్మెల్యే చూస్తేనేమో ఎమ్మెల్యే మీద మీరు కాదు, మీ పార్టీ గాని, బీజేపీ గాని, జనసేన గాని అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తుంది. ల్యాండ్ గ్రాబింగ్, శాండ్, మైండ్ ఇవన్నీ మైనింగ్ చాలా అని చెప్తున్నారు. సో, ఇంత విసిగిపోయారు గదా విజయనగరం ప్రజలు. ఆ విసిగిపోయినటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీకే ఎందుకు ఓటేయాలి? ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే ట్రెడిషనల్ రాజకీయాల్లాగా ఉన్నాయి. అంటే రాజకీయం అనేది పెనుమార్పు తీసుకురావాలి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కొత్తగా ఆలోచిస్తారు. ఆయన ఎప్పుడు కూడా విజన్ మీద పనిచేస్తారు. ఒక ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా రాష్ట్రానికి ఒక ఒక ప్రాజెక్ట్ ప్లాన్ తయారు చేసుకుంటారు. ఆ ప్రాజెక్ట్ ప్లాన్‌లో మైల్‌స్టోన్స్ పెట్టుకుంటారు. 1 ఇయర్ మైల్‌స్టోన్, 2 ఇయర్ మైల్‌స్టోన్, 3 ఇయర్ మైల్‌స్టోన్ అని. అదే విధంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అదే విజన్ జగన్‌లో ఉందా అని అడుగుతాను. జగన్మోహన్ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ గారికి ఆ విజన్ ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. మొన్న హైదరాబాదు బిజినెస్ క్యాపిటల్ చేస్తా అన్నారు. ఎటువంటి కంపెనీస్ ఏమైనా తీసుకొచ్చారా? ఏమీ తీసుకురాలేదు. మీరు చూస్తే హైదరాబాద్‌లో ఉన్న చిన్న చిన్న కంపెనీలు కూడా ఈరోజు బయటకెళ్ళిపోయిన పరిస్థితి. చాలా ఇండస్ట్రీస్ కూడా ఈరోజు మూతపడిపోయి ఈరోజు విజయనగరంలో ఉన్న ఫెర్రో ఎల్ఐస్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మ్యాక్సిమం 90% అన్నీ కూడా క్లోజింగ్, షట్‌డౌన్ స్టేజ్‌లో ఉన్నాయి. అయితే మరి ఏ రకంగా ఈ ప్రభుత్వం నడిపిస్తారు? తెలుగుదేశం అనేది ఏంటంటే విజన్ మీద డిపెండ్ అయ్యి రాష్ట్రానికి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌ని అసెస్ చేసుకొని ఏ రకంగా అయితే పరిపాలన విభాగం అనేది చేస్తే బాగుంటుందని చేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలుగుదేశమే అనేది ఖచ్చితంగా ఈ ప్రస్తుత గవర్నమెంట్కి ఒక్క ఛాన్స్ అని ఇచ్చాము. కానీ ఆ ఛాన్స్ ఏదో ఆయన ఫెయిల్ అయ్యారనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. రాష్ట్రానికి భవిష్యత్తు కేవలం తెలుగుదేశం అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇక్కడ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నాయనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. అభివృద్ధి అని అంటే చంద్రబాబు నాయుడు, లేదా సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి అని. అంటే ప్రజలు సంక్షేమం కోరుకుంటున్నారా? అభివృద్ధిని కోరుకుంటున్నారా? సంక్షేమం ఉండాలి ఖచ్చితంగా. అయితే పేదవాళ్ళకి సంక్షేమం అనేది ఉండాలి. అలాగని సంక్షేమం ఒకటి ఇస్తే సరిపోదు. అభివృద్ధి కూడా ఉండాలనేది నేను అంటాను. ఎందుకంటే మీరు చూసుకుంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి. ఈరోజు మీరు రాష్ట్రంలో ఆయన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రోగ్రామ్ ద్వారా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. ఈరోజు మీరు చూస్తే రైతు భరోసా, రైతన్నకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఈ 20,000 రూపీస్ అనేది ఏంటంటే రైతాంగాన్ని ఎంకరేజ్ చేయడానికి, రైతుల్ని ఇంక్రీజ్ చేయడానికి. ఈరోజు చూస్తే చాలామంది రైతులు అబవ్ 50 ఇయర్స్ ఉన్నారు. మరి రైతు అనేవాడు కనుమరుగైతే మరి ఫుడ్ సప్లై చైన్ అనేది నెక్స్ట్ లెవెల్లో పండించేవాడు కూడా తక్కువైపోతాడు. సో రైతులు ఎందుకు వ్యవసాయం చేయట్లేదని అధ్యయనం చేస్తే పెట్టుబడి అనేది ఎప్పుడూ కూడా కష్టమైన పని కనిపిస్తుంది రైతాంగానికి. వాళ్ళు ఏదో లోన్స్ తీసుకున్నారు, ఆ లోన్స్ కట్టలేని పరిస్థితి. సో అలా కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందని చూస్తే ఒక 20,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇస్తే ఒక పెట్టుబడి రూపంలో ఇచ్చి ఆ పెట్టుబడిని అంటే ఎక్కువ శాతం ఎక్కడంటే వర్షాధారం మీద పండిన రైతాంగాలు ఎక్కువ. సో వర్షం పడినా పడకపోయినా రైతు కష్టం లేకుండా ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ రైతన్నకి ఏమవుతుందంటే ఈ వెల్ఫేర్ ఇవ్వడం వల్ల ఫుడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఆదాయం పెరుగుతుంది. ఆదాయం ఏ రకంగా పెరుగుతుంది? బేసిక్ కాస్ట్ ఆఫ్ ది ఫుడ్ అనేది తగ్గుతుంది. సో సామాన్యుడికి అందుబాటులో ఉన్న రేట్లు అనేవి అందుబాటులో వస్తాయి. సో ఇండైరెక్ట్గా ఇట్స్ అన్ డెవలప్మెంట్ ఫర్ ది స్టేట్. సో నేను అలాగ అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం 20 lakhs జాబ్స్ క్రియేట్ చేస్తా అన్నారు. 20 lakhs జాబ్స్ క్రియేట్ చేస్తూ ఒకవేళ క్రియేట్ చేయని పక్షంలో ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది చాలామంది అంటారు ఇది సంక్షేమమే కదా, ఎందుకు ఈ 3,000 రూపాయలు ఇవ్వడం అనేది. ఈ 3,000 రూపాయలు కూడా ఆయన ఎందుకు ఇస్తున్నారు? ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఏ విద్యార్థికైనా పేరెంట్స్ మీద భారం పెట్టకూడదని ఎక్కడో దగ్గర రిజిస్టర్ అవుతూ ఉంటారు. ఈ 3,000 ఇవ్వడం వల్ల ఎడిషనల్గా వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్ చదువుకోవడం, లేకపోతే ఏదైనా కొత్త పరీక్షలు రాయడం, బుక్స్ కొనుక్కోవడం, లేకపోతే పరీక్ష ఫీజు కట్టడం, లేకపోతే ఎక్కడికైనా ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళడం కోసం యూజ్ చేయడానికి 3,000 రూపీస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ ఒక గ్రాడ్యుయేట్ని ఒక మార్కెట్లో ఉన్న స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, తనకు తానుగా ఒక స్కిల్ ఎన్హాన్స్ చేసుకొని మార్కెట్లో సరైన ప్లేస్లో ప్లేస్ అవ్వడానికి, ఈ రకంగా ఏంటంటే అది కూడా ఒక అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది. సో ఇక్కడ కూడా సంక్షేమం అన్నది అభివృద్ధి కోసమే. సో అట్ ద సేమ్ టైం అదర్ స్కీమ్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన విజన్ ఏంటంటే ఇచ్చిన ప్రతి రూపాయి కూడా అభివృద్ధికి పనికొచ్చే విధంగా ఆయన చేసే ప్రయత్నం అది. సో సంక్షేమం అభివృద్ధి అనేది రెండు బ్యాలెన్స్ చేసుకునే నాయకుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు. రైట్. మీరు ఒకవైపు మీ ప్రత్యర్థి కూడా చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలిచినారు గతంలో కూడా 2 సార్లు. సో ఇప్పుడు ఆ అనుభవాన్ని మీరు ఏ రకంగా ఓడించబోతున్నారు? మీ వ్యూహాలేంటి, ఎత్తుగడలు ఏంటి? రెండోది, ఈ కాన్స్టిట్యున్సీలో ఇటీవల కాలంలో చాలామంది జాయినింగ్ అవుతున్నారు. చూసాం, శ్రీధర్ లాంటి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఇదంతా అంటే మీ గెలుపుకి ఇవన్నీ బాసటగా నిలుస్తాయనుకోవచ్చా? లేకపోతే స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత మిమ్మల్ని గెలిపిస్తుందా ఏంటి? లాస్ట్ 30 years నుంచి చూసుకుంటే ఇట్ వాజ్ ఆల్వేస్ కొండపల్లి ఫ్యామిలీ అగేన్స్ట్ బొత్స ఫ్యామిలీ అయిపోయింది. అయితే గజపతినగర్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే దే ఆల్వేస్ ఎంకరేజ్ ద ఫస్ట్ టైం క్యాండిడేట్. అంటే మేము ఏం చేయగలుగుతామన్న ఒక ఇంప్రెషన్ అయితే పబ్లిక్లో ఉంది. యాజ్ ఏ ఫ్రెష్ క్యాండిడేట్ మనం ఏం చేయొచ్చు, ఒక యంగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనం కొత్తగా కాన్స్టిట్యున్సీలో చేంజ్ ఏం తీసుకురావచ్చు. మీరు చూస్తే లాస్ట్ 20 yearsలో కూడా అప్పలనర్సయ్య గారు కూడా ఒక అవకాశం ఇచ్చారు, బాబాయ్ గారు కూడా ఒక అవకాశం ఇచ్చారు. అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇస్తారనేది ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. సో ఇటీవల చేరికలు భారీ జోరుగా జరుగుతున్నాయి ఏంటి? అంటే వైసీపీలో ఉండలేక వాళ్ళు వస్తున్నారా, లేకపోతే ఏంటి అక్కడ పరిస్థితి? అంటే వైసీపీలో ఉండలేకంటే అక్కడ గవర్నమెంట్ పొజిషన్స్లో వాళ్ళు లేరు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం తాలూకా రూలింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. గవర్నమెంట్ చేంజ్ అవుతాయి కానీ ఈ ప్రస్తుత అంటే పరిపాలన అనేది మారాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఆలోచన వాళ్ళది. ఎందుకంటే ఈరోజు ప్రతి యువకుడు కూడా చైతన్యవంతుడయ్యాడు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఆలోచనతో ఈరోజు యావత్ వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా కదిలి తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతుంది. మన ఓట్ బ్యాంక్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా నాయకులు కూడా లాయల్టీ షిఫ్ట్ చేసి లేదు తెలుగుదేశం వైపే ఉంటామని ఆలోచనతో ఈరోజు ముందడుగేస్తున్నారు. ఎట్లా ఉంది జనసేన అండ్ బీజేపీ సపోర్ట్ కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు? డెఫినెట్గా చాలా బాగుంది. వాళ్ళ యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన నాయకులుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీలో కూడా కొన్ని ఎన్జిఓస్ నుంచి వచ్చారు, ఒక రైతాంగపరమైన ఎన్జిఓస్ నుంచి, అలాగే నాకు కొన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా వాళ్ళు రిఫర్ చేస్తూ ఈరోజు నాకు మంచి సపోర్టు ఒక బ్యాక్ బోన్ కింద నిలిచి ఈరోజు యువకులుగా అలాగే కొంచెం పెద్దస్తు కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ కూడా నా బ్యాక్ బోన్గా నిలిచి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ బలం నాకు మంచి చేయూతనిస్తుంది. సో రెండోది, అంటే గజపతి నగరానికి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు అనేది ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ నియోజకవర్గాన్ని? అంటే మీ అబ్జర్వేషన్, అంటే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా దాదాపు 40 రోజులు ఉంది ఇంకా క్యాంపెయిన్కి. బట్ ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీరు మీ నోటీస్కి వచ్చినాయి ఏంటి? మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ప్లేస్లో నాకు అనిపించింది ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండడం అనేది బిగ్ అచీవ్మెంట్. అది ఈరోజు నేను అది ప్రామిస్ చేస్తున్నాను. గజపతినగరం నియోజకవర్గానికి ఏ ఫ్యామిలీకైనా ఎటువంటి కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. ప్రజా సమస్యలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకు లోనైనా కూడా నేను మొదటి వ్యక్తిగా అక్కడ ఉండి ఆ ప్రాబ్లంలో వాళ్ళని చేయూతనిచ్చి వాళ్ళు లేపే విధంగా నేను పనిచేస్తాను. అది పాయింట్ నెంబర్ 1. అట్ ద సేమ్ టైం గజపతినగరంలో రావాల్సిన అంటే
ఏదైతే డెవలప్మెంట్కి ఏదైతే నీడ్ ఉందో దానికి పూర్తి స్థాయిలో నేను పనిచేసి ఆ డెవలప్మెంట్ నీడ్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు పెంపొందించేలాగా యంగ్ ఎంటర్ప్రీనర్స్కి అవకాశం ఇచ్చేలాగా నేను కాన్స్టిట్యున్సీ తయారు చేసుకుంటాను. ఐ వుడ్ లైక్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏదైనా ప్రపోజల్ చేయాలి. ఇండస్ట్రీస్ ఏంటంటే ఇట్ కుడ్ బి అన్ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమైనా తీసుకొస్తే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ పబ్లిక్లో ఉంటుందన్న ఆలోచనతో నేను అదొక లైన్ ఆఫ్ యాక్షన్ కింద చూసుకుంటున్నాను. ఎందుకంటే చాలా చోట్ల ఏంటంటే రైతు వారి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అగ్రికల్చర్ చేస్తూ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కింద ఏదైనా మనం కల్పించగలిగితే వాళ్ళ బేసిక్ నీడ్స్ అనేది మీట్ అవ్వడం జరుగుతుంది. మీరు చూస్తే లాస్ట్ 30-40 years నుంచి కూడా వలస వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ, వలస వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా. మోస్ట్ ఆఫ్ ది అన్ఎడ్యుకేటెడ్ వలస వెళ్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేటెడ్ కూడా వలస వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేటెడ్ ఎలా వలస వెళ్తున్నారంటే దే ఆర్ గోయింగ్ టు అదర్ సిటీస్ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడే ఎందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆ ప్రాతినిధ్యంతో నేను వర్క్ చేయడానికి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఎజెండా ప్రిపేర్ సో చేస్తాను. చాలా రోజులు ఉంది ఇంకా ప్రచారం. సో ఎండలు అదిరిపోతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఓ ఏసీ రూమ్లో మంచిగా ప్రశాంతంగా ఉన్నది, ఎందుకు వచ్చింది రా కూడా అనేది అనిపిస్తుందా? ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆ చెమటనంతా మర్చిపోతున్నారా? అంటే ప్రజాసేవలో ఇవన్నీ నార్మల్ సార్. ఇది అంటే ఎండ అని అనుకుంటే మరి అది మీట్ అవ్వలేం మనం. సో మనకు కావాల్సింది ఏంటంటే పబ్లిక్లో స్మైల్. ఆ స్మైల్ తీసుకురావడానికి మనం ఎంత కష్టపడాలో అది చేయాలి. రైట్. ఎట్లా ఉంది టీడీపీ ఇక్కడ నుంచి లోకల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏ రకంగా ఉంది? బాగుంది సార్. అందరూ కలిసి వస్తున్నారు. అందరూ కలిసి వస్తున్నారు అండ్ దే స్టాండింగ్ బిహైండ్ మీ అండ్ దే వర్కింగ్ ఫర్ మీ. గజపతి నగర ప్రజలకి మీరేం చెప్తారు? అంటే కొండపల్లి శ్రీనివాసరావుని ఎన్నుకోవాలనే విషయంలో గజపతి నగర ప్రజలకు మీరేం విజ్ఞప్తి చేస్తారు? నేను ఒక అభ్యర్థిగా కాకుండా ఒక సిటిజన్ కింద కోరుకునేది ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న నెలకొన్న పరిస్థితుల్లో దృష్ట్యా మీరు ఆలోచన చేసి భావితరాల కోసం మంచి భవిష్యత్తు మనం ఇవ్వాలనుకుంటే, అంటే రాష్ట్రం విడిపోయే మనం సగం కోల్పోయాం. ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు మీరు చూసుకుంటే యావత్ ప్రపంచం అంతా కూడా తెలుగు రాష్ట్రం మీదే చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ మీద చూస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఎటువైపు వెళ్ళిపోతుందన్న భయంతో ఉన్నారు. ఉమ్మడి ప్రభుత్వం రావాలి, అలాగే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలన్న ఆలోచనతో చాలామంది విద్యావంతులందరూ కూడా ఈరోజు రాష్ట్రం వైపే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే కేవలం నెక్స్ట్ మన రాష్ట్రం అనేది ఇంకో బీహార్ అవ్వకూడదన్న ఆలోచనతో. ఎందుకంటే చాలామంది వలస వెళ్ళిపోతున్నారు, ఉద్యోగ అవకాశాలకు కానీ లేకపోతే పని కోసం కానీ వెళ్ళిపోతున్నారు. నేను విలేజ్లో చూస్తే అసలు యువకులు కనిపించట్లేదు. ఎవరో చదువుకున్న యువకులు ఇక్కడ ఉంటున్నారు కానీ చదువు అయిపోయి ఎక్కడో ఇక్కడ ఉద్యోగం చేసి ఉంటున్నారంటే అసలు చాలా తక్కువ మందే ఉంటున్నారు. సో అలాంటి పరిస్థితి మన రాష్ట్రం ఇంకా దిగజారకూడదు. మనకి ఇక్కడ రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు పెరగాలి. ఇక్కడ మన పిల్లవాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర లేకపోతే ఎక్కడో హ్యాపీగా ఉండాలి. మన చుట్టూ తిరుగుతూ ఉండాలి. కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఇక్కడే డెవలప్ అవ్వాలి. ఈరోజు మీరు చూస్తే చాలామంది కుటుంబాలు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నాయి. పిల్లలందరూ హైదరాబాద్లో సెటిల్ అయ్యి పేరెంట్స్ని కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసి అక్కడ ఇల్లు కొంటున్నారు. అంటే మీరు చూస్తే పూర్తిగా ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు. మరి ఒక ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోతుందంటే మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం? మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ కావాలి. మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం మీకు మీరుగా ప్రశ్నించుకొని తెలుగుదేశం వైపు మొగ్గు చూపాలని. అయితే కొండపల్లి శ్రీనివాస్గా నేను చెప్తున్నాను, తాతయ్య గారు ఏ రకంగా అయితే మీ అందరిలో మనసులో స్థానం సంపాదించుకున్నారో అదే ప్రాతినిధ్యంతో పనిచేసి మీ అందరి కోసం నేను నా ప్రజాసేవ అనేది అడుగుపెట్టి ఈరోజు మీ అందరి కోసం నేను పనిచేస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను యావత్తు కుటుంబ నేపథ్యం, తాతయ్య తాలూకు కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తిని పెంపొందించే విధంగా నేను పనిచేయడానికి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన పేరు ఇంకో జనరేషన్ చూడాలి, ఆయన తాలూకు కీర్తిని ఇంకొంచెం పెంపొందించే విధంగా పనిచేయాలన్నది నా యొక్క రాజకీయ ఆరంగటానికి ముఖ్య ఉద్దేశాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను. మీరందరూ కూడా ఈరోజు రానున్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటేసి నాకు మంచి మెజార్టీ చేకూర్చే విధంగా మీరు చేయాలని, అలాగే మన పార్లమెంటరీ అభ్యర్థి అయిన కలిసెట్టి అప్పలాడి గారు కూడా సైకిల్ గుర్తు ఓటేసి ఆయన కూడా మంచి మెజార్టీ చేకూర్చే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు మీ ముందు ఉంటూ సెలవు తీసుకుంటాం. ఆల్ ది బెస్ట్. చూద్దాం, ఇంకా చాలా రోజులు ఉన్నది ప్రచారం. ఇంకా మీరు వెళ్ళాల్సింది, నలగాల్సింది, చూడాల్సి చాలా ఉన్నాయి.
ఇంకా ప్రజలతో కలవాల్సింది చాలా ఉన్నాయి, ఇంకా చాలా విలేజెస్ చూడాలి. సో మళ్ళీ ఒక రోజు వస్తాను, మళ్ళీ ఒక రోజు కలుద్దాం ఖచ్చితంగా. ఇంకా మీరేం చూస్తున్నారు, మీలాంటి యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి వచ్చారు, మీలాంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అనుకుంటున్నారు. మరి మే 13వ తారీఖు ప్రజలు ఎవరైపు మొగ్గు చూపుతారో ఏంటనేది చూడాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరావు గారు. రైట్, ఇది వాటి స్ట్రైట్ టాక్ చూస్తున్నానని న్యూస్ 360 నిజం ఆలోచనను మారుస్తుంది.